నిన్నటి రోజు మరి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శంకు శ్రీనివాసరెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉండి కూడా మరి ఎస్సీ ఎస్టీ భూములు అన్యాకాంతమైతే మరి కాపాడలేదని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఒక ప్రాసెస్ విధానం ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్కు మరి ఎస్సీ ఎస్టీ రైతులు మరి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ వారికి అండగా ఉండి అన్యాకాంతమైన భూములను తప్పకుండా వాళ్ళు ఇప్పించే బాధ్యత తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు రాని పక్షంలో మరి శ్రీనివాసరెడ్డి గారు అయినా నేను ప్రెస్ మీట్లో చెప్పిండు, ఇగో ఈయన ఎస్టీ అని చదివిండు కదా, మరి ఆ వివరాలు నాకు తప్పకుండా ఆయన ఒక లెటర్ రాసి నాకు పంపిస్తే, కమిషనర్కి పంపిస్తే తప్పకుండా కమిషన్ కలెక్టర్కి తగిన ఆదేశాలు ఇచ్చి నోటీసు పంపి తప్పకుండా వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు రాని పక్షంలో కూడా కనీసం నాకు వాట్సాప్ ద్వారా తెలిపిన, శ్రీనివాసరెడ్డి గారు వాట్సాప్ ద్వారా నాకు పంపించిన తప్పకుండా స్వీకరించి మేము కలెక్టర్కి తగిన ఆదేశాలు ఇచ్చి విచారణ జరిపించి మన అన్యాకాంతమైన ఎస్సీ ఎస్టీ భూములను తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఆరోపణ చేశాడు శ్రీనివాసరెడ్డి గారు, మరి గతంలో ఎంపీగా ఉన్నట్టు ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, మరి బక్కి వెంకటయ్య గారు ఇద్దరు ప్రమేయంతోనే తప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పి, తప్పుడు జీవోలు ఇచ్చి రిజిస్టర్ చేశారని చెప్పి కూడా ఆరోపణ చేశారు. నేను ఒకటే శ్రీనివాసరెడ్డి సవాల్ విసురుతున్నా, మాది ప్రభాకర్ రెడ్డిది కానీ నాది కానీ ఏమైనా తప్పని ఇట్లా మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఏదేమైనా మీరు ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే ఉన్నారు, అక్కడ మీరు ప్రతిపక్ష నాయకులు లేక మాట్లాడడం, ఏదో పేపర్కి ఇవ్వడం, షేర్ దులుపుకోవడం కాదు. గత 4 రోజుల క్రితం మీరు పేపర్లో షేర్ పెట్టి ఇచ్చారు, నేను ముఖ్యమంత్రిని కలుస్తా, ఎంతటి వారినైనా వదిలిపెట్టా, నేను తప్పకుండా ఈ భూములు ఇప్పిస్తా అని చెప్పి మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టారు. మీరు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలి. ఈ అన్యాకాంతమైన భూములు ఏవైతే ఉన్నాయో ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బీసీలే కానీ తప్పకుండా ఇప్పియాలి. నీకు సపోర్టుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ నీకు సపోర్టుగా ఉంటుంది, నీకు అండగా ఉంటుంది. తప్పకుండా న్యాయం చేస్తే ప్రజలంతా మనం ఆశిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ కూడా రాని పక్షంలో మరి నా ఇల్లు అక్కురపేటలో ఉన్నది, మరి ఎనగుర్తికో బొప్పపురంకో లేకపోతే చౌదరపల్లికో కూతపేట దూరంలో ఉన్నది. మరి వారం 4 రోజులు నేను అక్కడనే ఉంటున్నా, తప్పకుండా పంపించినా పర్వాలేదు, లేదంటే మీరు వాట్సాప్ ద్వారా నాకు పెట్టినా పర్వాలేదు, తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీలకు అనేది మా ఎస్సీ కమిషన్ కస్టడీగా పనిచేస్తుంది, తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తుంది. వాళ్ళు ఎంతటి వారైనా మేము కూడా వదిలిపెట్టాం. మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు సహకరించి ఆ వివరాలు మాత్రం పంపించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకోటి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడడం కాదు, కార్యాచరణ బాగుండాలి. మీరు తప్పకుండా ముఖ్యమంత్రి కలవండి, కార్యాచరణ చేయండి. నాకు కూడా ఒక కాగితం పంపితే, వార్త ద్వారా పంపినా, రైతులను పంపినా, మీరు లెటర్ పంపినా తప్పకుండా కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.